వాటర్ అయిపోయినట్లున్నాయి, వాటర్ టిన్ పెట్టు. అలాగే. అబ్బా, వాటర్ టిన్ వెయ్యి అని ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, వెళ్ళిపోయాడు బయటికి. ఇప్పుడు ఆ టిన్ను నేను మోసుకొచ్చి ఎక్కడ వెయ్యాలి? ఏం మనిషో ఏంటో, మాట ఏంటో. సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, 2వ సంవత్సరం భర్త మాట భార్య వింటుంది, 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు, ఇద్దరు మాట ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. ఇంకా బుజ్జి, ఎల్లుండి మన యానివర్సరీ ఉంది, గుర్తుందా? గుర్తుంది. చిన్ను, అట్టపెట్లు ఎప్పటి నుంచి చెప్తున్నాను, పైన పెట్టాల్సిందే ఈరోజు. పెడతా. నువ్వు అట్లానే అంటావు, పెట్టెళ్ళు. సరే సరే. చిన్ను, అట్టపెట్లు పెట్టావా? ఇలా అడుక్కోవడం కంటే మనమే చేసుకోవడం బెటరు అని అనిపిస్తూ ఉంటది. అట్లానే మొన్న ఫ్యాన్ తొలపడానికి కుర్చీ ఎక్కి పడ్డా, వారం రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని జీవితాలు అంతే, మారు. మొగుడు వద్దకొస్తుడు అని పెట్టాలి పేరు. ఏంటి మమ్మీ, ఎవడీడు? చిన్ను, నీతో ఈరోజు కంపల్సరీగా మాట్లాడాల్సిందే. మాట్లాడాలా పోట్లాడాలా? నువ్వేదైనా అనుకో, నాకు ఇప్పుడు పని ఉందరా. నాకు అనవసరం. ఇప్పుడు నాతో తన్నులు తింటాం. సరే సరే, చెప్పు ఏంటో. అసలు నాకు టైం ఇస్తున్నావా? ఇస్తున్నా కదరా. ఏంది నా బాండ్ ఇచ్చేది? పద్దాకల గేమ్స్ అనుకుంటా బయటికి వెళ్తావు. ఫిజికల్ హెల్త్ ఉండాలిరా. సరే, ఫిజికల్ హెల్త్ ఓకే, ఫోన్ లో గేమ్స్ ఎందుకు? అది మెంటల్ హెల్త్ రా. ఓహో, ఇంట్లో ఉంటే ఏం చేస్తావు? అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ గ్యాంగ్ అనుకుంటా బయటికి వెళ్తావు. అది సోషల్ హెల్త్, కమ్యూనికేషన్ కోసం. వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడన్నా నాతో మాట్లాడొచ్చుగా ఖాళీ టైం. అప్పుడు వర్క్ ఉంటుంది కదా, అయినా మిగతా ఖాళీ టైం అంతా నీదే కదా. ఖాళీ టైం నీకు నీ కూతురుతో ఆడుకోవడమే సరిపోయిద్ది, ఇవన్నీ చేస్తాం సరిపోయిద్ది. నాతో ఇంకా టైం ఎక్కడ ఉంటుంది? ఆగా, ఒక్క నిమిషం ఆగు, ఫోన్ వచ్చింది, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మాట్లాడడానికి కూడా టైం లేదు, ఆల్వేస్ గేమ్స్, ఫోను, ఫ్రెండ్స్, ఆఫీసు. పాప, నో ప్రయారిటీ టు వైఫ్. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఈయన ఫోన్ మాట్లాడి వచ్చేసరికి మాట్లాడాలనే మూడు, ఉత్సాహం, ఇంకేదో ఉంటుంది డైలాగు, అది వేసుకోండి. చేసే మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దేనికంటే వీళ్ళు ఫుల్ స్టాప్లు, కామాలు, పంక్చుయేషన్ ఒకటి ఉంటుంది, అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఏంట్రా కొత్త చీర కట్టావు? అయినా ఎంత అర్ధరాత్రి ఎందుకు కట్టావు? ఈరోజు ఏమన్నా పండగ? అవును, పండగే. గత 5 సంవత్సరాల నుంచి నాకు ఈరోజు పండగే. ఈరోజు మన మ్యారేజ్ డే కదా, సారీ మర్చిపోయా. తెలుసు, మర్చిపోతారని తెలుసు. ప్రతి సంవత్సరం అదేగా చేసేది. ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావింది? ఇదిగోండి. ఏంటిది? గిఫ్ట్. నాకా? మీకు కాదు, నాకు. ఇదిగోండి, ఈ ఫోన్ తీసుకొని గిఫ్ట్ నాకు ఇస్తున్నట్లు వీడియో తీయండి. ఎందుకురా? ఇన్స్టాలో పెట్టుకోవడానికి. నేను ఇచ్చింది పెట్టుకుంటే బాగుంటుంది కదా. మీరు ఎలాగూ ఇవ్వరు కదా, నాకు ఈ ఆనందం అన్నా ఇవ్వరా? నేను చెప్పినట్టు చేయండి. అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటా నా గురించి? నేను బీపీ పేషెంట్, నాకు అసలు కోపం రాదు తెలుసా? అయిపోయిందా రీలు? థ్యాంక్ యూ. అంత కోపంగా చూడగే. కోపం రాకేంటి? పెళ్ళైన కొత్తలో ఎప్పుడూ ఎంగేజ్మెంట్ రోజు ఇచ్చారు 21 గిఫ్ట్లు. ఆ దాంట్లో ఒక చిన్న చీటీ కూడా రాసి పెట్టుంటే బాగుండేదిగా. రాబో 21 సంవత్సరాలకి నేనేమీ ఇవ్వరు, అర్థం చేసుకో అని. ఇప్పుడు అర్థం అవుతుంది. అది కాదే. ఏంటి అది కాదు? మీరు కనీసం ఒక్క రోజా పువ్వు ఇచ్చినా ఎంతో హ్యాపీగా అనిపించేది. అది కాకుండా అసలు మీకు ఈ రోజా గుర్తులేదు. నేను అక్కడికి నిన్న గుర్తు చేశాను. ఎన్నిసార్లు గుర్తు చేయాలి? ఈ రోజు కూడా ఎక్కడ గుర్తు చేయను? పొద్దున్న నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను. మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్.
మీరు ఎట్లాగూ ఇవ్వరని తెలిసినా పిచ్చి మొహం దాన్ని ఏదో చిన్న ఆశ, ఏదన్నా ఇస్తాడేమో, ఏదన్నా సర్ప్రైజ్ ఇస్తాడేమో, ఏదన్నా చిన్నదన్నా ఇస్తాడేమో అని ఇప్పుడు దాకా ఎదురు చూసి ఆశలు పోయి ఇదిగో అందుకే ముందుగా ఈ గిఫ్ట్ కూడా కొనుక్కున్నా. ఎందుకన్నా మంచిది ఈయన ఎట్లాగూ ఇవ్వడు అని ముందు చూపు. ఇది రియలైజేషన్. ఫంక్షన్కి టైం అవుతుందా? తొందరగా కానీ. సరే ఇదిగో ఈ బ్రేస్లెట్, ఉంగరం, గొలుసు వేసుకోండి. ఆయన అవలు కాదు, నేను వేసుకోను. ఎందుకు ప్రతిసారి వేసుకోరు? అసలు ఫంక్షన్లో అయినా వేసుకోకపోతే ఎట్లా? ఇవన్నీ నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా, ఎందుకు పద్దాకలు అడుగుతావు? మీరేమో వేసుకోమంటే వేసుకోరు. మీ వైపు వాళ్ళందరూ నేనేదో మీ సొమ్ముని నేనంతా దగ్గేసుకున్నాను అనుకుంటారు. మా వాడికి అసలు ఏమీ తీసుకోవటం లేదు, ఏమీ పెట్టట్లేదు, పాపం పిచ్చోడు పచ్చోడు అనుకుంటా నన్ను సాగుపడతారు. ఏమనుకోరులే కానీ. ఎందుకనరు? మన మొహం మీదే అన్నారు, నీ బ్లౌజులు వర్కులు మొత్తం భలే చేయిస్తున్నావే, మా వాడు కాబట్టి నీకు అట్లా కుదురుతున్నాయి అన్నీ బాగా అన్నారు. వాళ్ళకేం తెలుసు నేను పెళ్ళికి ముందు చేయించుకున్నావు అవన్నీ. సరే సరే, అవన్నీ మీ పుట్టింట్లోనే చేయించుకున్నావు, ఇంకా ఆపు, టైం అవుతుంది. నేను ఆపాలంటే ఇవి వేసుకోండి. మరి ఇప్పుడు నాతో గొడవ పెట్టుకోవాలని ఉందా నీకు? నాకు ఏమొద్దు. ఎప్పుడు అంతే. వస్తున్నావా? సరే వస్తున్నా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. చిన్ను, ఆ వాషింగ్ మిషన్ డాన్స్ వేస్తా ముందుకు వెళ్ళిపోయింది. నేను అక్కడ అంటుంది అనుకోవాలి, దారే లేదు, వెళ్ళి జరుపుకో. 5 minutes వచ్చేస్తా. నువ్వు అట్లానే అంటావు, జరుపు. వస్తున్నా, ఆగు, పనిలో ఉన్నా. చిన్ను వాషింగ్ మిషన్ జరిపా, వెళ్ళిపోయాడు. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. జరుపు జరుపు అని ఎన్నిసార్లు చెప్పాలి? చిన్న చిన్న పనులు అంటే నేను ఎట్లాగో చస్తాను, ఆ బరువైన పనులు నేను ఎక్కడ చేయను. ఏంటో నేను హర్ట్ అయ్యాను. ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. చిన్ను బయటకు వెళ్దామా? నేను రెడీ కూడా అయిపోయాను. బా, ఇప్పుడు నా వల్ల కాదురా. వెళ్దాం, ఈరోజు సండే కదా. రెస్ట్ తీసుకొనివే, వీక్ మొత్తం బయటే కదా ఉండేది, ఒక్కరోజు ఇంట్లో నేను వీక్ మొత్తం ఇంట్లో ఉంటాను, నాకు బయటకు వెళ్ళాలని ఉండదా? ఉంటే వెళ్ళు, నేను ఎవరొద్దన్నారు? బయట స్కూటీ ఉంది, అక్కడ తాళం ఉంది, వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన చోటుకి. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. దానిమ్మ గింజలు తినమంటే కింద ఎట్లా పడేసిందో. బాబా ఏం పిల్లలో, ఇంటి నిండా బొమ్మలు, రోజు ఎత్తుకోలేక సావాలి. ముందు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి తర్వాత ఈ పని చూద్దాం. ఇవన్నీ తొడవాలి. బాబా చాలా పని ఉంది. ఈ మనిషి అసలు ఆ పిల్ల కంటే ఘోరం. తడి టవలు ఎక్కడ పడితే అక్కడ పడేయటాలు, ఇడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయడాలు, షర్ట్లు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయడాలు. బాబా ఎన్నిసార్లు చెప్పినా మారడం. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. నేను షాపింగ్ వెళ్తున్నా, వస్తావా? నేను రా, నువ్వు వెళ్ళమ్మా. రావచ్చు కదా. వెయిటింగ్ నా వల్ల కాదులేవే. మీకోసం మేము చాలా వెయిటింగ్ చేస్తాం, ఒక్కసారి చేస్తే ఏమైంది? మీ షాపింగ్లో మేము ఎందుకు, మీరు వెళ్ళి రావచ్చు ప్రశాంతంగా. భార్యలకు అదో ముచ్చట, మొగుడు తనతో పాటు షాపింగ్ వస్తే అదో ఆనందం. ఆ మాత్రం తీర్చలేవా? తీర్చలేమనే కదా చెబుతుంది. సర్లే కానీ షాపింగ్ ఏంటి, పెళ్ళికి రెడీ అయినట్టు రెడీ అయ్యో. పక్కనే అమ్మవారి గుడి ఉంది, అక్కడికి కూడా వెళ్దామని. అయినా షాపింగ్ రాని వాళ్ళకి మీకెందుకు ఇవన్నీ? ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. చిన్ను నేనే చేశా. ఎలా ఉందో చెప్తాడా? నేను చెప్పట్లేదేంటి, మొత్తం తినేస్తున్నాడు. చెప్పొచ్చు కదా. అయిపోయింది, ఏంటో ఏమి చెప్పడు. అరే మాట్లాడరా, మాట్లాడరా, అరే మాట్లాడరా, చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. ఎలా ఉందో చెప్పొచ్చు కదా. బాగుంది, అదేదో నేను అడగక ముందు చెప్పుంటే బాగుండేది. అడగడం కూడా వేస్ట్, అడిగితే బాగుంది అని ఒక ముక్క చెప్తాడు అంతే. అరకా
ఈరోజండి పులిహోరలో ఉప్పు ఎక్కువైనట్టుంది, బాగాలేదు అసలు. దీనికి మాత్రం ముందుంటారు. అరే ఇప్పుడు ఎందుకు కోపడుతున్నావు? ఏంటి కోపడేది? ఒక్క రోజైనా బాగుంది అని చెప్పారా నేను అడగకుండా? ఇప్పుడు మాత్రం బాగోలేదు, అది తక్కువైంది, ఇది తక్కువైంది అనుకుంటా ముందు ఉంటారు. అరే ఇంత చిన్నదానికి ఎందుకే బీపీ తెచ్చుకుంటావు? బీపీ రాకేమవుతుంది? మేమంత కష్టపడి అక్కడ వంట చేసి మీకు తెస్తే ఒక్క చిన్న మాట బాగుంది అని చెప్పడం కూడా బరువే. సరే ఈసారి నుంచి చెప్తాలే. నువ్వు గానీ చెప్పవలే. నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. అదేదో సినిమాలో వెంకటేష్ వెంకీ ఆసన్ అని చెప్పి మొగుళ్ళ ఫ్రస్ట్రేషన్ పోవడానికి చెప్తాడు కదా, నేను ఇప్పుడు పింకీ ఆసన్ చెప్తాను చూడండి, పిల్లల ఫ్రస్ట్రేషన్ పోవడానికి. డీప్ బ్రీత్ తీసుకోండి, అలా మెల్లగా వదలండి. మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకోండి, అలా మెల్లగా వదలండి. అట్లా అనుకుంటా ఉండండి, చేసేదేమీ లేదు, వాళ్ళు మారరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మీ ఇంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్ నడుస్తుంటే కమెంట్స్లో చెప్పండి. మనలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అని తెలిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు, బాగుంటుంది కదా. అలాగే భార్యాబాధితులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఎంటర్టైనింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.